బొమ్మతో కుస్తీ పడుతుందేంటి ముళ్ళపంది? ఆ బొమ్మను భయపెట్టకరా. ఎవరయ్యా నువ్వు? నరసింహం గారు పెళ్ళయ్యే వరకు సూపర్వైజర్ పనులు చూసుకోమని పంపించబడిన దాసున్రా. ఇది నిశ్చితార్థం పందిరి మాత్రమేనయ్యా. పెళ్లికి ఒక్క వీధి కూడా వదలకుండా ఊరంతా పందిళ్ళు వేయాలి. నాన్నగారు దీంట్లో ఒక 60 లక్షలు, దీంట్లో 30 లక్షలు ఉన్నాయి. ఏంట్రా ఇది కళ్యాణ మండపమా కరెన్సీ మండపమా? పెట్టెలు డబ్బు మార్చుకుంటున్నారు. నా ఐలాష్ కట్ అయిపోయింది. సరే సరే టెన్షన్ అవ్వకు. భద్రాచలాన్ని కాకినాడ నుంచి తీసుకురమ్మంటాను. కాకినాడలో రెవ్లాన్ లిప్స్టిక్ దొరకదు. ఐలాష్ ఎక్కడ దొరుకుతుంది? ఐడియా 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 ఐడియా. నా దగ్గర ఎక్స్ట్రా ఒక సెట్ ఉంది. ఎప్పుడు కావాలి? సత్య, ఈ రోజు నా నిశ్చితార్థం. ఓ తప్పకుండా రావాలి. సరే వస్తాను. ఐల్ కమ్ విత్ దట్. పెద్ద నోటుగా చూసి వేయండి. ఉన్న వాటిలో ఇదే పెద్ద నోట్ సార్. వేసేయండి. రండి లోపలికి రండి. మీసాలన్నా ఏం చేస్తున్నా? అరటిగా చెక్కుతున్నాను. జాగ్రత్తగా చెక్కు, అసలు చెక్కేసుకుంటా. వేళ్ళన్నానన్నా. వచ్చే దగ్గర నుంచి వెతుకుతున్నాను. ఎక్కడా? ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నాను. అందంగా ఉన్నావు. అరే నువ్వు సిగ్గుపడ్డ ఇప్పుడే చూస్తున్నాను. నేను చూసాను. ఏం చూసావయ్యా? మీరు సిగ్గుపడ్డ నేను ఇప్పుడే చూసాను. నీ సరే బయట ఎక్కడ చెప్పకు. ఏంటయ్యా ఇది? అయ్యో తెలియకుండా నొక్కేస్తాను సార్. ఏంటి ఇక్కడికి దిగిపోయింది? రేయ్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక్కడవే రియాక్షన్ ఇస్తావా? ఈసారి కాయ కత్తి కాదు, నీ నోట్లో తోస్తా. అలాగే రండమ్మా రండి. కావ్య మీకోసం వెయిట్ చేస్తోంది. రండమ్మా. రా సత్య. రా సత్య. బాగుందా? సూపర్ గా ఉంది. బాగున్నావా? బాగున్నాను సార్. బాగున్నావమ్మా? సార్, బెజవాడ అల్ఫోన్స్ గురించి మీరు వినే ఉంటారు. మీకు నాకు పడదనుకుని వాడు నాతోనే గొప్పగా చెప్పాడు. ఏమని? ఈ రోజు రాత్రి మీ ఇంటికొచ్చి అందరినీ అడ్డంగా నరికామని త్యాగరాజు అల్ఫోన్స్ కి డబ్బిచ్చాడట. మీ మీద నాకు గౌరవం ఉంది సార్. పాత విషయాలు ఏవి నా మనసులో లేవు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీరేం చేయక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఇది కావ్య, సత్యతో కొంచెం మాట్లాడాలి. మీ బాబాయ్ ఒక ప్రాబ్లంలో ఉన్నారు. ఏం ప్రాబ్లం? ఎవరో శత్రువులు డబ్బు కావాలని అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఆయన దగ్గర పర్సనల్గా ఒక బ్లాక్బెర్రీ ఫోన్ ఉందంటగా. ఆ నంబర్ ఏంటో తెలిస్తే బెదిరించేవాడని పట్టుకోవచ్చు. ఆ నంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా? వెంకటరమణ,